కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 67 పోలింగ్ కేంద్రాలలో 70,343 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఆర్టీఓ మల్లిబాబు తెలిపారు. ఎప్పుడైతే పోలింగ్ జాప్యం జరుగుతుందో అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. రాత్రి పోలింగ్ బాక్సులు కాకినాడ కలెక్టరేట్కు చేరుకుంటాయని, అక్కడి నుంచి రేపు ఉదయం ఏలూరు స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తామని చెబుతున్న ఆర్టీఓ మల్లిబాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఘాట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు గారు మనతో ఉన్నారు. 67 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ ఎలా ఉంది, ముఖ్యంగా ఆర్టీఓ తీసుకున్న శ్రద్ధ చెప్పాలంటే కడప 141 పోలింగ్ బూత్ లో పోలింగ్ జాప్యం జరిగింది, సిబ్బంది సహకరించడం లేదని ఆరోపణ వచ్చినప్పుడు స్వయంగా తనిఖీకి వచ్చారు, అదనపు సిబ్బంది నియమించారు. సార్, మిగతా మన డివిజన్ పరిధిలో ఎలా ఉంది సార్? కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. 67 పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు దాకా 17 to 22% మధ్యలో ఓటింగ్ జరిగింది. ఈవినింగ్ ఇట్లా 60 to 65 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఓల్డ్ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని ప్రశాంతంగానే ఉన్నది. అక్కడక్కడ కొంచెం అంటే టైంలో ఒకేసారి ఎక్కువ మంది ఓటర్స్ వచ్చినప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది. మీరు కూడా చెప్పారు ఇక్కడ ఎలక్షన్ స్టాఫ్ కనిపిస్తున్నాను. ఇంతవరకు అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు, కానీ ఇంకా టోటల్ గా ప్రశాంతంగా జరుగుతున్నది. నో ప్రాబ్లమ్స్. సార్, నేను కలెక్టర్ గారు 8 మంది ఏపీఓలు, 6 ఏపీఓలు, 2 అబ్జర్వర్లు సస్పెండ్ చేశారు. మన డివిజన్ లో ఉన్నారు సార్. మన డివిజన్ లో మొత్తం 8 మంది ఓపీఓలు సస్పెండ్ చేశారండి. 6 ఓపీఓలు, 2 బ్యాంక్ మేనేజర్స్. అయితే అఫ్ కోర్స్ బ్యాంక్ మేనేజర్స్ మేము సస్పెండ్ చేయబోతున్నట్టు వాళ్ళ ఆఫీసర్ యాక్షన్ తీసుకోమన్నారు సార్. రూల్ 13C ఎలక్షన్ కమిషన్ ఆర్పీ యాక్ట్ ప్రకారం ఎన్నికల విధులకి వారు ముందస్తు అనుమతి లేకుండా డుమ్మా కొట్టినందుకు వారి మీద చర్య. ఎందుకంటే స్టాఫ్ కరెక్ట్గా రాకపోతే ఇన్ టైంలో పోలింగ్ జరగడానికి స్టాఫ్ వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ రిజర్వ్ స్టాఫ్ని ఫాలోఅప్ వేసుకోవటం ఉంది. ముందస్తు సమాచారం లేకుండా ఎన్నికల విధులకి కొట్టడం అనేది బోత్ సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం జిల్లా ఎన్నికల అధికారి కూడా ఉంటుంది. అసలు అందరూ ముందస్తు హెచ్చరికంగా సస్పెండ్ చేసింది. సరే, ఈ బ్యాలెట్ బాక్సుల్ని 4 తర్వాత మనం ఎక్కడికి పంపిస్తాం, ఎలా పంపిస్తాం? మొత్తం జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్స్ నుండి వచ్చేటువంటి బ్యాలెట్ బాక్స్లు కూడా సరే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెద్ద బ్యాలెట్ ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్కి 2 ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్లో 430. మేము ప్రాక్టికల్గా ట్రయల్ వేసినప్పుడు 430 దాకా బ్యాలెట్ పడుతున్నది. సో 900 నుండి 1000 పోలింగ్ ఉన్నారు కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ 80% పోల్ జరిగినా మనకి 800 కంటే ఓట్లు జరగవు కాబట్టి 2 బ్యాలెట్లు ఇచ్చాము. ఈ బ్యాలెట్లన్నీ కూడా సాయంత్రం ఆఫ్టర్ 4 వీళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకుని, అంటే ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో చూసుకుంటే మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 8-9 గంటలకల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటాయి. అక్కడ ఒక టెంపరీ స్ట్రాంగ్ రూమ్ డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అందులో అన్ని అరేంజ్ చేసి అన్ని పర్ఫెక్ట్గా వచ్చేసాయి. రికార్డ్ అంతా రెడీ అయిన తర్వాత ఎలాగట్లా 3 ఆ టైంకి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. వరకు 3 గంటలకి 3 ఆ టైంకి మేము ఏలూరు తీసుకెళ్తాం. కలెక్టర్ ఆఫీస్లో ఉండేటువంటి కింద మీటింగ్ హాల్లో పెట్టి ఉండేది. వాటిలన్నింటినీ కూడా ఒక ఆర్టీసీ కమ్యూనిటీ ఒక పెద్ద బీజేపీఎస్ లో తీసుకుని ఏలూరు కలెక్టర్ ఆఫీస్ లో అప్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. 67 పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడైనా చిన్న ఎలాంటి ప్రాబ్లంలు వచ్చినప్పుడు మేము వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది. వీటిని 4 గంటలతో పోలింగ్ కంప్లీట్ అవుతుంది. పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే మన పోలింగ్ బాక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి పంపించి మొత్తం ఇటు కాకినాడ డివిజన్, అటు పెద్దాపురం డివిజన్, అంటే కాకినాడ జిల్లాకి సంబంధించిన మొత్తం బ్యాలెట్ బాక్సులు అన్నీ అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన ఎన్ని బాక్సులు ఇచ్చారో, ఎన్ని బాక్సులు వచ్చినాయి లెక్క చూసుకున్న తర్వాత రేపు మార్నింగ్ ఏలూరు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కి పంపిస్తామని ఆర్డీఓ చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ న్యూస్, కాకినాడ.